పోరాటంలో గెలుపు నాదేనన్న విషయం వాడికి చెప్పిరా అని నిన్ను రాయబారిగా పంపాడమ్మా నీ కొడుకు. ఇల్లు ఖాళీ చేయమని తన నోటితో తను చెప్పలేక నిన్ను మధ్యవర్తిగా పంపించాడమ్మా నీ కొడుకు. నీ ఇంటి కాగితాలు నీకిచ్చి రమ్మని చెప్పి ఈ తల్లిని పంపించాడు బాబు నా కొడుకు. వాడి మీద గెలవాలని కోరుకున్నానే తప్ప వాడు వీధుల పాలైతే నేను భరించలేనని చెప్పి ఆ దస్తావేజులు నీకిచ్చి రమ్మన్నాడు బాబు నా కొడుకు. నిజంగా ఈ దస్తావేజులు వాడే ఇచ్చి రమ్మన్నాడా? వాడిని కన్న తల్లి మీద ఒట్టు. మేం పేదవాళ్ళం బాబు, మాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. చాలమ్మా చాలు. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలిముద్రలు పెట్టించుకున్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? మీ ఇల్లు మానాన్నే పడగొట్టించాడన్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? ఈ విషయం తెలిసిన క్షణం నుంచి నేనెంత కుమిలిపోతున్నాను. రాజా పట్ల నేను చేసిన తప్పును తెలుసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అమ్మా, తల్లి లేని నేను ఈ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం అమ్మా. నన్ను నమ్మానని ఒక్క మాటనమ్మా. బిడ్డ మాట తల్లి ఎందుకు నమ్మదు బాబు? నా అశోక్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి జరిగిందంతా రాజాకి చెప్తాను. వాడికి ఇంతకు మించిన శుభవార్తనికే ఉంటుంది బాబు. వస్తానమ్మా. అలాగేనమ్మా. నేను అనుకున్నట్టుగానే పూర్తవడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి. మీరు నాకు దూరమైన క్షణం నుంచి జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాను.